కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో నమోదైన సీబీఐ కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. 2013 నుంచి 18 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో శివకుమార్ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో డీకే శివకుమార్ సంపాదనలో 74 కోట్లు లెక్కకు మించిన ఆదాయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు చేసింది. కొంత మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఈడీ కూడా ఎంటర్ అయి మనీ లాండరింగ్ కింద దర్యాప్తు చేపట్టింది. ఈడీ విచారణ ఆధారంగా 2020లో సిబిఐ డీకే శివకుమార్పై కేసు నమోదు చేసింది. ఈ కేసును సవాల్ చేస్తూ శివకుమార్ 2021లో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా కొంతకాలం మధ్యంతర స్టే విధించింది. ఆ తర్వాత సిబిఐ కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను గతేడాది అక్టోబర్లో హైకోర్టు కొట్టేసింది. దర్యాప్తు చేసి 3 నెలల్లోగా నివేదిక అందివ్వాలని సిబిఐని ఆదేశించింది. ఈ తీర్పుపై డీకే శివకుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఆయన క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.